ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. విభజన లేదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి రాష్ట్ర విభజన జరుగుతుంది. ఇప్పుడు కోదండరామ్ గారు మా తలలు తీసుకెళ్లి కేసీఆర్ గారికి అప్పచెప్పాలనుకుంటున్నాడు. ఆ తలలను తీసుకెళ్లి కేసీఆర్ గారు సోనియా గాంధీకి అమ్మాలనుకుంటున్నాడు. ఈరోజు ఇంత విస్పష్టంగా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ గందరగోళం చేసి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అగ్నిగుండమై రావణ కాష్టమై మండుతున్నది. అలాంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని నిలదీయకుండా ఈరోజు వీళ్ళు ఉద్యమాలు చేస్తామంటే వీళ్ళ చిత్తశుద్ధిని వీళ్ళ నైతికతను ప్రశ్నించాల్సిన సందర్భం ఇది. కోదండరామ్ గారైనా లేకపోతే కేసీఆర్ అయినా ఇంకెవరైనా తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణలో గెలిపిస్తే ఆ గెలిచిన సీట్లను తీసుకెళ్లి ఢిల్లీలో సోనియా గాంధీకి తాకట్టు పెట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుండ్రో తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరు కూడా వాళ్ళను సమర్థించరు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవేళ సాధించాలన్న పట్టుదల కేసీఆర్కు కోదండరామ్ గారికి ఉంటే మీరు కార్యాచరణ సోనియా గాంధీ టార్గెట్గా పెట్టండి. కాబోయే ప్రధాని అని చెప్పే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని టార్గెట్గా పెట్టి మీరు కార్యాచరణను ప్రకటించండి. ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంకా 100 సంవత్సరాలైనా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అందరి అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇక మళ్ళా అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాల్సిన సందర్భంలో చర్చల పేరిట మరింత జటిలం చేసి ఈ రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఈ పక్కన ఆ పక్కన ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని 100 అడుగుల లోతున గోతి తీసి పాతి పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదని తెలంగాణ ఉద్యమకారులు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ భావిస్తున్నారు. మా పాత్ర మీ పాత్ర అని కాదు. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలలో భావోద్వేగానికి గురైన విద్యార్థులు కానీ ప్రజలు కానీ కొన్ని ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ ఉద్యమాల ఫలితాల వల్లనే ఈరోజు రాష్ట్రం అస్థిరత వైపు ప్రయాణించిందన్న సంగతి అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. కాబట్టి ఈరోజు విస్పష్టమైన నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలలోకి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం 1000 కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో మీరు చిరంజీవి కానీ బొత్స కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే జైల్లో ఉన్న జగన్ కానీ ఇంకెవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో పోల్చి చూసినప్పుడు సమర్థతతో పోల్చి చూసినప్పుడు 10% కూడా పనికిరారు. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ట్రాక్ రికార్డు ఒక చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకే ఉంది. కాబట్టి రాష్ట్రంలో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకుడే చూపించగలుగుతాడు. కాబట్టి విఘ్నులైన ప్రజలు ఈరోజు సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు పలకాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్పష్టంగా తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ప్రజలు కూడా చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భంగానే ఈరోజు సమర్థవంతమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అదేవిధంగా సుస్థిరమైన పాలనను అందించగలిగిన చంద్రబాబు నాయుడు గారిని సమర్థించాల్సిన అవసరం ఉన్నదని ఈరోజు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.